ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. అయితే ఇవాల్టి సూర్యగ్రహణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం రాత్రి సమయంలో గ్రహణం ఏర్పడనుంది. అయితే హిందూ సాంప్రదాయంలో చైత్ర నవరాత్రులకు ముందు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈసారి ఏర్పడబోయే సూర్యగ్రహణం సంపూర్ణంగా ఉంటుంది. 54 సంవత్సరాల తర్వాత ఇదే అత్యంత సుదీర్ఘంగా ఉండే గ్రహణం కాబోతుంది. దాదాపు 5 గంటల 25 నిమిషాలు సూర్యగ్రహణం ఉంటుంది. గ్రహాల స్థానం మారినప్పుడు వ్యక్తి యొక్క విధి కూడా మారుతుంది. మన జీవితంలో గ్రహాలు, నక్షత్రాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. 2024లో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. తొలి చంద్రగ్రహణం ఇప్పటికే ఏర్పడింది. ఏప్రిల్ 8న అంటే ఇవాళ మొదటి సూర్యగ్రహణం రాబోతుంది. భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం రాత్రి 9 గంటల 12 నిమిషాల నుంచి తెల్లవారుజామున వరకు జరుగుతుంది. సూర్యగ్రహణం యొక్క మొత్తం వ్యవధి 4 గంటల 39 నిమిషాలు. ఈ కాలంలో పాటించాల్సిన అనేక నియమాలు ఉన్నాయి. చంద్రగ్రహణం మాదిరిగానే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా గ్రహణ సమయం ఇతర నియమాలు వర్తించవు. సూర్యగ్రహణం టైంలో సూర్యుడిని వేగంగా చూడటం మంచిది కాదని తెలిసిందే. సూర్యగ్రహణాల్ని వీక్షించడానికి కంచు పాత్రలతో నీటి నుండి పనికిరాని ఎక్స్రే ప్లేట్ల వరకు ప్రతిదీ ఉపయోగించబడుతుంది. అయితే ఇప్పుడు గ్రహణాన్ని ప్రత్యేక సన్ గ్లాసెస్ తో చూడొచ్చని సూచిస్తుంటారు నిపుణులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యదేవుడు ప్రజల విధిని ప్రభావితం చేస్తారు. కాబట్టి ఈ ప్రత్యేకమైన రోజున మీరు తినడానికి, తిరగడానికి కొన్ని నియమాల్ని ఉన్నాయి. కాబట్టి ప్రజలు గ్రహణం రోజు ఏదైనా తినడానికి ముందు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో తినకుండా ఉండాలి. సైన్స్ ఉన్నప్పటికీ గ్రహణం గురించి కొన్ని జానపద కథలు ఉన్నాయి. నీరు తీసుకోకూడదని, ఆహారం తినకూడదని ఎన్నో నియమాలున్నాయి. ఈ పరిస్థితిలో గర్భిణీ స్త్రీలు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని నమ్ముతారు. గ్రహణం ప్రారంభమైన వెంటనే గర్భిణీలు ఇంటి నుంచి బయటకు రాకూడదు. సూర్యగ్రహణం యొక్క దుష్ప్రభావాలు గర్భంలో ఉన్న శిశువును ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. సూర్యగ్రహణం సమయంలో సాత్విక, తేలికపాటి ఆహారాన్ని తినాలని చెబుతారు. ఆ సమయంలో చీకటిగా ఉండటం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. ఫలితంగా పసుపు, అల్లం, తులసి మొదలైన ఆహారాల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మీరు కొబ్బరి నీరు, పండ్లను తినవచ్చు. ఇదిలా ఉంటే భారత్పై సూర్యగ్రహణ ప్రభావం అంతగా లేదు. సూర్యగ్రహణ వీక్షణం చాలా ప్రమాదకరం. గ్రహణం సమయంలో సూర్యుడి నుంచి ఫోకస్ చాలా ఎక్కువగా ఉండడంతో కళ్ళు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాగా సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారు నాసా అధికారిక వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.